ఒక పెద్ద రాయిని వందల సార్లు కొట్టినా అది పగలలేదు. కానీ 101వసారి దెబ్బకు ఒక్కసారిగా రెండు ముక్కలయింది. ఆ దెబ్బే రాయిని పగలగొట్టిందా? కాదు, కాదు కాదు. దానికి ముందు చేసిన 100 ప్రయత్నాలే ఆ చివరి దెబ్బను విజయంగా మార్చాయి. మన జీవితంలో కూడా చాలామంది విజయానికి ఒక్క అడుగు దూరంలో ఉండి నిరాశతో వెనక్కి వెళ్ళిపోతారు కాదా? మీరు కూడా ఎప్పుడైనా ఇక నా వల్ల కాదు అని అనుకున్నారా? అయితే ఈ కథ మీ ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది. చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ ఒక్క కథ మీ జీవితంలో ఎప్పటికీ వదిలిపెట్టకూడదనే గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైన వాడే, కానీ ఒక పెద్ద లోపం ఉండేది. ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే వదిలేసేవాడు. ఒకరోజు వ్యాపారం చేసేవాడు, అలాగే మరుసటి రోజు వ్యవసాయం చేసేవాడు, ఇంకో రోజు ఉద్యోగం చేసేవాడు. ఇలా ప్రతిరోజు కొత్త కలలు కనేవాడు, కానీ ఏ కలను పూర్తి చేసేవాడు కాదు. అదే గ్రామంలో ఉన్న వృద్ధుడు శేషయ్య ప్రతిరోజు ఒక పెద్ద రాయిని చిన్న సుత్తెతో కొడుతూనే ఉండేవాడు. గ్రామస్తులంతా చూసి నవ్వేవారు. ఈ రాయి ఎప్పటికీ పగలదు తాతయ్యా అని ఎగతాళి చేసేవారు. కానీ శేషయ్య మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రతిరోజు అదే పనిని చేసేవాడు. రాముకు నవ్వొచ్చేది. ఒకరోజు శేషయ్య రామును పిలిచి, రేపు ఉదయం నాతో రా అన్నాడు. మరుసటి రోజు ఇద్దరూ వెళ్ళి రాయిని కొట్టడం మొదలుపెట్టారు. గంటల తరబడి కొట్టినా ఏమీ జరగదు. రాము విసుగెత్తిపోయి, చూసారా తాతయ్య, నేను చెప్పిందే జరిగింది. ఇంత కష్టపడినా ప్రయోజనం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు శేషయ్య నవ్వుతూ, కొంచెం ఆగు, జీవితంలో చాలా విజయాలు చివరి ఒక్క ప్రయత్నం కోసం ఎదురు చూస్తుంటాయి అని చెప్పి మరోసారి బలంగా సుత్తితో కొట్టగానే ఆ భారీ రాయి ఒక్కసారిగా రెండు ముక్కలయ్యింది. అది చూసిన రాము ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. కానీ శేషయ్య చెప్పిన తర్వాతి మాట అతని జీవితాన్నే మార్చేసింది. శేషయ్య ప్రశాంతంగా రామును చూసి, ఈ రాయి ఇప్పుడే పగిలిందని అనుకుంటున్నావా? కాదు 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 బాబూ, ఇప్పుడే కనిపించింది అంతే. ఈ ఒక్క దెబ్బ వల్ల కాదు, ఇంతకు ముందు నేను కొట్టిన 100 దెబ్బల వల్ల ఈ చివరి దెబ్బకు అది పగిలింది. మన కష్టము అలాగే ఉంటుంది. ఫలితం కనిపించకపోయినా ప్రతి ప్రయత్నం విజయానికి దగ్గర చేస్తూనే ఉంటుంది. మధ్యలో వదిలేస్తే చివరి దెబ్బ వేసే అవకాశం మనమే కోల్పోతాం కదా అన్నాడు. ఆ మాటలు రాము గుండెల్లో నాటుకుపోయాయి. ఓర్పుతో కష్టపడటం మొదలుపెట్టాడు అప్పటి నుంచి. మొదట్లో ఎవరూ అతనిని నమ్మలేదు. అలా నెలలు గడిచాయి, సంవత్సరాలు కూడా గడిచాయి. ఒకప్పుడు అపజయాలకు చిరునామాగా ఉన్న రాము అదే గ్రామంలో అత్యంత విజయవంతమైన వ్యక్తిగా మారాడు. అతని విజయ రహస్యం అడిగిన ప్రతి ఒక్కరికి అతను ఒక్కటే చెప్పేవాడు. విజయం అనేది ఒక్క రోజులో రాదు, కానీ ప్రతిరోజు వదిలిపెట్టకుండా చేసిన చిన్న ప్రయత్నాలు ఒకరోజు అద్భుతాన్ని సృష్టిస్తాయి అని అందరితో చెప్పాడు. నీ ప్రయత్నాన్ని ప్రపంచం గుర్తించకపోయినా ఆపొద్దు. ఎందుకంటే నీ జీవితాన్ని మార్చేది చాలాసార్లు ఆ చివరి ఒక్క ప్రయత్నం మాత్రమే. ఈ కథలోని రాములాగే మన జీవితంలో కూడా ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు కదా, కానీ మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం విజయానికి ఒక అడుగు దగ్గర చేస్తుంది. కాబట్టి ఎంత కష్టం వచ్చినా మధ్యలో ఆపుకోండి. ఓర్పుతో, నమ్మకంతో ముందుకు సాగండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన వారితో షేర్ చేయండి. ఇలాంటి మంచి మోటివేషనల్ మరియు మోరల్ కథల కోసం మా పిఎం స్టోరీ టైమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మంచి కథతో కలుద్దాం. ధన్యవాదాలు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.